హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అదేంటి ఇప్పుడేమో దేవుళ్ళ వీడియోలు పెట్టి ఫస్ట్ ఇప్పుడేమో ఇలాంటి ఈ డైలీ వ్లాగ్ పెడుతున్నారా అని అనుకోకండి. అది పెట్టచ్చు కానీ ఒకవేళ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందని అయితే కొంచెం అయితే ముందైతే అలా పెట్టాను. ఇక ఈ రోజైతే మేము సమ్మక్కని చేసుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఇంటికాడ. సో ఎలా చేసుకున్నాము, మా రొటీన్ ఎలా ఉందో అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం మనం. నేనైతే ఈ వీడియోకు వాయిస్ ఓవర్ అయితే నైట్ 10:30కి అయితే ఇస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలు ఇప్పుడే పడుకున్నారు కాబట్టి. సో ఇదైతే ఈరోజైతే సారలమ్మ వస్తుంది మా ఊళ్ళకు. ఇక మా అమ్మ ఈరోజే సమ్మక్కని చేస్తుంది. ఇక బయటనైతే మొత్తం ఆవు పేడతోనైతే మొత్తం అలుకు జల్లి మొత్తం చేస్తుంది. ఇక నేనైతే ఇల్లంతా కడుక్కొని వచ్చాను. ఇంకా ఇంటి ముందటైతే ఏం చల్లలేదు, క్లీన్ చేసుకునేది అంతే. ఇక ఆవు బర్రెలు అనేది పోయినాక ఆవు పేడతోనైతే అలుకు జల్లుతుంది. ఇక మేమేమో బ్రష్ చేసుకొని అయితే మా అందం ఛాయ్ లాగా పెట్టుకుంటున్నాము. ఈరోజు మా మమ్మీ డాడీ ఇద్దరు అన్నం తినరు, సమ్మక్కను ఊదిచ్చి మొక్కులు పెట్టుకున్నాకనే ఇక వాళ్ళ అన్నం అనేది తింటారు. ఎవరాకు ఒక్క పొద్దుతోనే ఉంటారు. ఇక నేనైతే నైట్ ఉన్న పాలతోనైతే ఛాయ్ పెట్టి ఇవాళ మార్నింగ్ వచ్చిన పాలైతే వేడి చేసి అయితే పక్కకు ఉంచాను. ఇక మా పిల్లలకైతే ఇద్దరికి ఛాయలు అయితే మడుగులేసి ఇచ్చాను. ఇక నేను వాళ్ళు తిన్నాక వాళ్ళకు స్నానాలు పోసి మిగతా బట్టలు ఏమన్నా ఉంటే అలాగా పిండుకొని తర్వాత నేనైతే స్నానం చేయాలి. ఇక మా పిల్లలకైతే స్నానాలు పోసి వాళ్ళ బట్టలు అయితే విన్నాక ఇక్కడ మాకు ఎదురు గుంజ కాడనైతే మేము ఇలాగ బొట్లు అయితే పెట్టుకుంటాము. ఆ ఫోటో కాడనైతే మేము కొబ్బరికాయలు కొట్టుకుంటాం. కానీ ఇక్కడ ఎక్కువ పల్లెటూర్లలో అయితే ఎదురు గుంజ అని అయితే ఇలాగ పూజించుకొని ఇక్కడనైతే కోడిని మొక్కి అలా కోస్తారబ్బా. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఇలానే ఉంటుంది. ఇక నేనైతే బయటనైతే అలాగ బొట్లు అయితే పెడుతున్నాను, సమ్మక్క బొట్లు. ఇక్కడ వీడియో తీస్తుంది మా ఆద్య పాప, అందుకే వీడియో అనేది షేక్ అవుతుంది. ఇక్కడ నేను ఎదురు గుంజకాన్ని అయితే పూజిస్తే మా అమ్మనైతే ఇంట్లో దేవుళ్ళకైతే దీపాలు పెట్టి అలాగే సమ్మక్క ఫోటోలకైతే పూజిస్తుంది. నేనైతే ఫస్ట్ వీడియో పెట్టాను కదా, అయితే మాకు ఇక్కడ మంచిగా సమ్మక్క జాతర అనేది బాగా జరుగుతుంది. అయితే ఈరోజు అయితే సారలమ్మని అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చే ముందు ఫస్ట్ అయితే దేవుని కాడ కొంచెం నైవేద్యం పెట్టి తర్వాతనైతే సారలమ్మని తీసుకురావాలి. నేను పెట్టినప్పుడు వీడియోలను అయితే సారలమ్మని ఇంకా తీసుకురాలేదు. అలాగే కళ్ళు శాఖం అనేది తీసుకొచ్చి అక్కడ పెట్టి సారలమ్మకైతే వెళ్ళారు అప్పుడే. ఇక మా పిల్లలు అల్లరి చేస్తూ ఏడుస్తున్నారు కాబట్టి నేనైతే ఆ వీడియోనైతే ఇంకా షూట్ చేయలేదు, మధ్యలోనే వచ్చాను. ఇక సారలమ్మని తీసుకొచ్చిన దేవునికి కళ్ళు శాఖ అయితే తొందరగా తాగిపియాలి, లేకుంటే ఇంకా అంగడి చేస్తుంది. ఇక సారలమ్మతోని మిగతా దేవుళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు చూడు, వాళ్ళు నైవేద్యంగానైతే మేము ఫస్ట్ పెట్టిన కళ్ళు శాఖనైతే నైవేద్యంగా తీసుకొని వాళ్ళ దేవుడు అనేది విరమించుతారు.
ఇక ఈ సమ్మక్క తల్లికైతే తప్పకుండా కళ్ళు శాఖనైతే పెట్టాలి కదా. ఇక మా డాడైతే కొందరికి కళ్ళుకు చెప్పినోళ్ళకు ఓపిసి మాకైతే కొంచెం తీసుకుని వచ్చాడు. ఇక ఆ బాటిల్ అనేది అక్కడనే ఉంచాము. ఇక మా దేవుళ్ళ ఫోటోలు అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాము. ఇక సమ్మవ సారావళ అయితే మనం ఎంత భక్తితోని కొలుస్తామో అంత మనకు మంచి జరుగుతుంది. మనం నమ్మితే నమ్మినట్టు ఉంటుంది, నమ్మకపోతే మనకు నమ్మకం కలిగేలాగా చేస్తుంది. ఇక అక్కడనైతే కొబ్బరికాయలు కొట్టి ఇక మేమైతే అందులో కొంచెం చక్కెర వేసాము. అయితే 2 జాకెట్ ముక్కలు, 2 కుడుకలు, పోకల గజ్జల పండ్లు, 2 కొబ్బరికాయలు, కళ్ళు శాఖ, బెల్లం ఇవన్నీ అయితే తప్పకుండా సమ్మక్క సారలవ్వకి అయితే ముఖ్యంగా పెడతారు. ముఖ్యంగా పసుపు కుంకుమ అయితే ఆ తల్లికి మంచిది. మనం ఏది పెట్టినా పెట్టకున్నా కానీ ముఖ్యంగానైతే ఆ తల్లికి పసుపు కుంకుమనైతే తప్పకుండా ఫోటోల దగ్గరనైతే తప్పకుండా పెట్టి ఉంచాలి. ఇక్కడనైతే ఇక దేవునికి సమ్మవ్వ సారవ్వ తల్లికి మొక్కైతే అట్లా కళ్ళు శాఖ వసురుతోనే జడితిచ్చింది. అట్లా మనకు ఒక నమ్మకం ఉంటుంది కదా, కోడైనా మేకైనా ఏదైనా కానీ మనం ఇట్లా మొక్కంగానే జడితిస్తే మనకు మంచి జరుగుతుంది, మనల్ని మంచిగా చూసుకుంటుంది అన్న నమ్మకం ఉంటుంది కదా. ఇక్కడనైతే ఇక మేము ఇక చికెన్ అయితే కట్ చేయించుకోవడానికి పోయిండు మా డాడీ. అంతలోపు అయితే మేము బగారా వేస్తున్నాము. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బగారా స్పైసెస్ వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి కొంచెం అల్లం పేస్ట్ వేసి గోలనివ్వాలి. అల్లం పచ్చి వాసన పోయేరాకనైతే మంచిగా ఫ్రై చేసినాక మనకు సరి నీళ్ళు తీసుకొని కొన్ని ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే ఇవి మా పాత బియ్యం, బాస్మతి రైస్ ఏం కాదు. అందుకని సరి వేసుకొని ఇంకా కొన్ని సగం అలాగే వేసుకున్నాము. ఇక ఉప్పు వేయడం మర్చిపోయినా అని మా మమ్మీ ఇప్పుడు మధ్యలోనే వేసింది. ఉప్పు వేసుకొని బాగా కలపకుండా ఒక్కసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక ఒకవేళ పొంగు వచ్చినప్పుడు కూడా బాగా కలపద్దు, ఎందుకంటే మనకు రైస్ అనేది మెత్తగా అవుతుంది. అందుకోసమని ఒక 2 సార్లు కలిపి పక్కకు పెట్టి సిమ్లో ఉంటే మనకు బాస్మతి రైస్ అయితే అవుతుంది. ఇక మా డాడీ అయితే చికెన్ కొట్టించుకొని వచ్చారు. చికెన్లోకి అయితే అల్లం పసుపు వేసి బాగా కలిపితే కారం కూడా 3 వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టాను. ఇక ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బగారా స్పైసెస్ వేసుకొని కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని గోలనివ్వాలి. ఇక ఇలాగనైతే నిమ్మకాయలు కట్ చేసి అయితే అలాగ పెట్టాము. అసలు ఇది ఇట్లా ఎందుకు పెడతారంటే మా మమ్మీని అడిగితే అలాగనే పెడతారు అని అన్నది. ఎందుకు పెట్టిందో కూడా తెలియదు. ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే బాగా గోలనివ్వాలి. మనకు ఉల్లిగడ్డ అనేది బాగా గోలకుంటే చికెన్ అనేది కొంచెం తీయగా వస్తుంది, టేస్ట్ బాగోదు. కాబట్టి బాగా గోలనివ్వాలి. మనం ముందుగానే కారం, అల్లం, పసుపు అన్నీ కలుపుకొని పెట్టుకున్నాం కాబట్టి మనం అందులో వేయాల్సిన అవసరం లేదు. కానీ ఇదే చికెన్ అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మంచిగా నూనెలో గోలనివ్వాలి. అప్పుడే మనకు ముక్కకు అనేది కారం, మసాలాలు అన్నీ మంచిగా పడతాయి. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టుకునే ముందు అయితే కొంచెం ఉప్పు వేసుకొని తప్పకుండా 5 నిమిషాలు అయితే గోలనివ్వాలి. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి. ఇటు అన్నం కూర అయ్యేలోపు ఇక మా బావ అయితే వచ్చాడు. ఇక ఒక 2 రోజులు అయింది కానీ చూడకపోయేసరికి మా పిల్లలు ఇద్దరైతే చాలా సంతోషపడ్డారు. ఇక వాళ్ళిద్దరిని ఎత్తుకొని కాసేపు అయితే అలాగ మురిపించారు. ఇక మా ఆద్య పాపకు జ్వరం వచ్చిందని మా బావకు చెప్తే అలాగే సిరప్లు అయితే తీసుకొచ్చాడు. ఇక టానిక్ చూసి మా ఆద్య ఉరుకుతుంటే మా అమ్మ అనగబడితే నేనైతే టానిక్ పోసాను. ఇక బగారు ఉంది, చికెన్ ఉంది, ఇంకొకటి మిస్ అయింది ఏంది అనుకుంటే ఇక మా డాడీ అయితే థమ్స్అప్ అయితే తీసుకొచ్చాడు. ఇక మా కన్నయ్యకు థమ్స్అప్ అంటే బాగా ఇష్టము. ఇక మా ఆద్య పాపకైతే ఇష్టం కానీ జ్వరం వచ్చిందని మేము అసలు ఎక్కువ పోయలేదు. ఇక మా బగారా ఎలాగ వచ్చింది, మా కర్రీ ఎలా ఉందో అని చూపించుదామని అయితే వీడియో తీశాను. కానీ ఫుడ్ కలర్ అనేది కొంచెం ఎక్కువైంది, అయినా కానీ బాగుంది టేస్ట్ మాత్రం. వీడియోని ఇంతవరకు చూశారు కదా, చిన్న లైక్ ఇచ్చి